కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఈ 15 నెలల కాలంలో సుమారు 700 పైగా మంచి పనులు చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్నికల మునిపించిన హామీలన్నీ కూడా వరుసగా అమలు చేసుకుంటూ ముందుకు పోతున్నది. సూపర్ 6 పథకాల్లో 90% వరకు అమలు చేయడం జరిగింది. ఇప్పటికే ఈ సూపర్ 6 పథకాల వలన ప్రభుత్వానికి మంచి ప్రజాదరణ రావడం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంకి వస్తున్నటువంటి ప్రజాదరణ చూసి వైకాపా పార్టీ ఓర్వ లేకుండా అనేక రకాలుగా ఫేక్ ప్రచారాలు చేస్తూ అసత్య ప్రచారాలతో రాజకీయాలు కొనసాగిస్తాం. మొన్న వరదల సమయంలో అమరావతి మునిగిపోయిందని చెప్పి దుష్ప్రచారం చేశారు. గత 4-5 రోజులుగా చూస్తుంటే వైకాపా నాయకులు పెన్షన్ పైన తప్పుడు ప్రచారాలకు శ్రీకారం చుట్టారు. మరి విచిత్రంగా నిన్న ఒక వీడియో చూశాం సోషల్ మీడియాలో కూడా. సత్యసాయి జిల్లాకు చెందినటువంటి ఒక రమేష్ అనే వ్యక్తి తనకున్నటువంటి కుడి చేతిని వెనుక మర్చి పెట్టుకొని సట్టను పూర్తిగా కిందికి వదిలిపెట్టి ఒక పక్కన అతనికి కుడి చేయి లేనట్టుగా వీడియోలు చూపిస్తూ తనకు 100% అంగవైకల్యం ఉంది, నా పెన్షన్ను ప్రభుత్వం రద్దు చేసి అన్యాయం చేసిందని చెప్పి ఒక వీడియోను ఫేక్ వీడియో సృష్టించి వైరల్ చేయడం జరిగింది. వైకాపా నాయకులు కూడా రాష్ట్రంలో 5 లక్షల పైగా పెన్షన్ రద్దు చేసింది కూటమి ప్రభుత్వం అని చెప్పి ప్రచారం చేయడం, మరి వైకాపా మీడియాలో దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేయడంలో జరుగుతూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జూలై నుండి చూసినప్పుడు ప్రతి నెల కూడా 65 లక్షల మందికి పైగా పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఒక్కొక్కరికి 4,000 రూపాయలు వంతున ప్రతి నెల 2,700 కోట్ల వరకు ఈ పెన్షన్ల కోసం మాత్రమే పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. అంటే ఏడాదికి ఏపీ బడ్జెట్లో 32,000 కోట్ల పైగా పెన్షన్ మాత్రం బడ్జెట్ కేటాయింపు చేసి పంపిణీ చేస్తున్నాం. ఇది భారతదేశంలో హైయెస్ట్ రికార్డ్. ఏ రాష్ట్రంలో కూడా 8,500 కోట్ల కంటే ఎక్కువ పెన్షన్ల కోసం ఖర్చు చేయడం లేదు. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా 2,500 రూపాయల కంటే ఎక్కువ పెన్షన్ ఇవ్వడం లేదు. ఒక ఆంధ్రప్రదేశ్లోనే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. వైకాపా అధికారంలో ఉన్నప్పుడు దొంగ సర్టిఫికేట్లు, ఫేక్ పీడీ సర్టిఫికేట్లు సృష్టించుకొని 1,00,000 మందికి పైగా 100% అంగవైకల్యం ఉన్నట్టుగా మరి సర్టిఫికేట్లు దాఖలు చేసుకొని అక్రమంగా పెన్షన్ పొందారు. దీనిపైన ప్రజల నుంచి అనేకమైన ఫిర్యాదులు ప్రభుత్వం రావడం జరిగింది. మరి దీంట్లో వాస్తవాలు ఎంతో విచారణ చేయడం కోసం అంగవైకల్యం సర్టిఫికేట్లన్నీ కూడా మరొకసారి పరిశీలన చేయమని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో ఇప్పటికీ సుమారుగా 5.5 లక్షల మంది సర్టిఫికేట్లను వెరిఫై చేయడం జరిగింది. అందులో 80,000 వరకు ఫేక్ సర్టిఫికేట్లతో బాగా ఆరోగ్యం ఉన్న వాళ్ళు కూడా, డ్రైవింగ్ చేసేవాళ్ళు, అన్ని పనులు చేసుకోగలిగిన వాళ్ళు కూడా అంగవైకల్యం సర్టిఫికేట్లు పెట్టుకొని మరి పెన్షన్లు పొందుతున్నారు. అటువంటి వారిని గుర్తించినటువంటి వారిని 80,000 వరకు ఉంటే వాటిని మాత్రం రద్దు చేయడం జరిగింది తప్ప నిజమైన అర్హత కలిగినటువంటి పెన్షన్ ఏది రద్దు చేయడం లేదు, చేయలేదు, చేయబోతు కూడా. కూటమి ప్రభుత్వం అర్హులకి అందరికీ కూడా పెన్షన్ కొనసాగిస్తుంది. ఒకవేళ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో పొరపాటుగా ఎవరిదైనా అర్హత కలిగిన వ్యక్తి ఒక పెన్షన్ రద్దు అయింటే వాళ్ళ యొక్క సర్టిఫికేట్లు మళ్ళీ కూడా పునఃపరిశీలన చేసుకోవడం కోసం అప్పీల్ సదుపాయం కూడా కల్పించింది. వారు మరొకసారి తమ సర్టిఫికేట్ను వెరిఫికేషన్ చేసుకొని మరి 40% పైగా అంగవైకల్యం ఉంటే వారి పెన్షన్ కూడా
తిరిగి పునరుద్ధరించడం జరుగుతుందని కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా దీనిపై సమీక్ష చేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాస్తవాలు ఈ విధంగా ఉంటే మరి వైకాపా ప్రభుత్వంలో చేసినటువంటి దురాఘాతాలను ఈరోజు బయటపడుతుంటే దాని పక్కదారి పట్టించడం కోసం ఈ పెన్షన్ని కూడా మరి 5 లక్షల పెన్షన్ పైగా రద్దు చేశారని కూడా కోర్టు వీళ్ళొక వైకాపా నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వాస్తవం చూస్తే ఈ రాష్ట్రంలో సుమారుగా 3 లక్షల మంది పైగా చనిపోవడం జరిగింది. అదేవిధంగా 18,000 మంది పైగా శాశ్వతంగా వలస వెళ్ళిపోయారు. చనిపోయిన పెన్షన్లు ఆటోమేటిక్ రద్దు అవుతాయి. అయితే వాటిని కూడా కూటమి ప్రభుత్వం రద్దు చేసి చెప్పి దొంగ ప్రచారాలు చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా వైకాపా నాయకులు ఈ యొక్క ఫేక్ ప్రచారాలను మానుకోవాలని చెప్పి, లేదంటే ప్రజలు మీకు తగిన గుణపాఠం ఇప్పటికే చెప్పారు. భవిష్యత్తులో వైకాపా పార్టీ నామరూపాలు లేకుండా చేయడానికి కూడా ప్రజలు సిద్ధంగా ఉన్న విషయాన్ని వైకాపా నాయకులు గ్రహించాలని ఈ సందర్భంగా తెలియజేస్తుంది.